హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. సంచలన దర్శకుడు బోయపాటి శ్రీను తదుపరి సినిమా ఏంటనే దాని మీద రకరకాల ఊహాగానాలు అయితే ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. మళ్ళీ బాలయ్య తోటి ఆయన ఇమీడియట్గా ఒక సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరొక వార్త ఏంటంటే సరైనోడు లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో మరో సినిమా వచ్చేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ బోయపాటి మధ్య కొన్ని మీటింగ్స్ జరిగినాయి. దీనికోసం ప్రత్యేకించి ముంబై కూడా వెళ్ళి బోయపాటి అల్లు అర్జున్ని కలిసి ఫైనల్ నారేషన్ ఇచ్చారు. దానికి అల్లు అర్జున్ చాలా సానుకూలంగా స్పందించాడు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్కు ఉన్నటువంటి లైనప్ అంటే ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఆయన. దీని తర్వాత మళ్ళీ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా అంటున్నారు. దాని తర్వాత కూడా ఒక బాలీవుడ్ దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అల్లు అర్జున్తో సినిమా, భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించేందుకు అని చెప్పి మరొక వార్త వస్తుంది. ఈ నేపథ్యంలో బోయపాటికి ఇమీడియట్గా డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఒక అత్యంత భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. అంటే రానా ఆ బాహుబలి 1, 2 సినిమాలతోటి ఏ రేంజ్లో తన పేరు తెచ్చుకున్నాడో మనందరికీ తెలుసు. కానీ ఆ సినిమా ద్వారా అతనికి వచ్చినటువంటి పేరుకు తగ్గట్టుగా తర్వాత అతని కెరీర్ అయితే ముందుకు వెళ్ళలేదని మనం చెప్పాలి. ఆ తర్వాత వచ్చినటువంటి నేనే రాజు నేనే మంత్రి తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా చాలా పెద్ద విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి విరాట పర్వం బాగా నిరాశపరిచింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యల వల్ల అంటే ట్రీట్మెంట్ కోసం కొంచెం విదేశాలకు వెళ్ళడం, దానికోసం కొంత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండడం వల్ల కూడా రానా భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు కొంచెం ఉత్సాహం చూపించలేదనేది కూడా చాలామంది చెప్పే మాట. అంటే ముఖ్యంగా హిరణ్యకశిప అనే సినిమా ముందు గుణశేఖర్ దర్శకత్వంలో రానా నటిస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ ఆ తర్వాత లేదు, గుణశేఖర్ కాదు, ఆ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని చెప్పి తర్వాత వార్తలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ హిరణ్యకశిప గురించి కాకుండా ఇప్పుడు ఆదర్శ కుటుంబం చేస్తున్నాడు, దాని తర్వాత ఏమో ఎన్టీఆర్తో గాడాబాల్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఇంకా అటకెక్కిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బోయపాటి సీను కాంబినేషన్లో రానా నటించబోతున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే రానాకు ఉన్నటువంటి పాన్ ఇండియా ఇమేజ్కి తగ్గట్టుగా ఈ సినిమాని అంటే మామూలుగానే బోయపాటి ఆ ఎలివేషన్స్ అవి ఎలా ఉంటాయో మనందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఆ ఇమేజ్, ఆ హీరో ఇమేజ్ ఆ రేంజ్లో ఉంటే తప్ప ఈయన ఇచ్చే ఎలివేషన్స్కి అందుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే కొన్ని సినిమాలు ఉదాహరణకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో కానీ రామ్తో కానీ బోయపాటి చేసిన సినిమాలు ఆ హీరోలకు ఉన్న ఇమేజ్ని మించి ఆ ఎలివేషన్స్ ఉన్నాయని చెప్పి ఒక చిన్న విమర్శ రావడం అప్పట్లో మనం చూసాం. అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో బోయపాటి తీసినటువంటి సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. కానీ రామ్తో తీసిన సినిమా అయితే కొంచెం నిరుత్సాహపరిచింది. అంటే బోయపాటి ఇచ్చే దీనికి ఆ హీరో ఎస్టాబ్లిష్ చేసే విధానానికి వాళ్ళకుండే ఇమేజ్ కూడా ఆ రేంజ్లో ఉన్నప్పుడు అది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రానా అంటే ఇప్పుడు బాహుబలి 1, 2 సినిమాలతోటి అతను ఏ రేంజ్లో పాపులర్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు బోయపాటి సీను రానా కాంబినేషన్ అనేది ఒక చరిత్ర సృష్టించేలాగా ఉంటుందని చెప్పొచ్చు. పైగా కొంచెం గ్యాప్ తర్వాత అంటే ఈ గ్యాప్లో రానా ఖాళీగా ఏం లేడు, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయడం, ప్రజెంట్ చేయడం ఇటువంటివి కూడా చేస్తున్నాడు. స్టూడియో వ్యవహారాలన్నీ చక్కబెట్టడం, తర్వాత మార్కెటింగ్ మీద దృష్టి పెట్టడం, ఇటువంటి అంటే కేవలం తన హీరోగానే కాకుండా అంటే ఒక ప్రొడ్యూసర్ మనవడిగా, ప్రొడ్యూసర్ తనయుడిగా, అంటే రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు తనయుడిగా తను అన్ని విధాలుగా అంటే ఓటీటీ మార్కెట్, శాటిలైట్ మార్కెట్, థియేట్రికల్, హిందీ ఇలా మొత్తం, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్, వీటన్నిటి మీద కూడా అతను సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోతుందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే రానా ఉన్నాడంటే ఆబ్వియస్లీ వెనకాల సురేష్ బాబు ఎలాగా ఉంటాడు, సమర్పణ కానీ లేకపోతే కో ప్రొడ్యూసర్గా ఉంటాడు.
ఏ నిర్మాణ సంస్థ ఈ అవకాశాన్ని దక్కించుకుంటుంది అనేది కొద్ది రోజులు సస్పెన్స్గా ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది.